మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు ఈ రోజు మనం చర్చించుకుందాం. దీనిలో భాగంగా ధనుస్సు రాశి, మరి ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది పచ్చడిలో అనేక రుచులు ఉన్నట్లు వీళ్ళకి ఏ రుచి ఈ సంవత్సరం ఎక్కువగా తగలబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల వారు ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాది ప్రకారంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అన్నమాట. అందులో ముఖ్యంగా అందరి రాశుల వారికి కూడా. అయితే ఈ యొక్క పరాభనామ సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరిలోనూ అసలు ఈ పరాభనామ సంవత్సరం అనేది ఏమిటంటే, మనము రాశుల గురించి కాకుండా మనము సంవత్సరాదిగా మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఈ పేరుకు వచ్చేటువంటి నియమ నిబంధనలు ఏంటి, అసలు ఈ పేర్లు ఏముంటుంది మనం మాట్లాడదాం. ఇకపోతే రాశుల గురించి మనం చూద్దాం. అన్నట్టుగా ధనుస్సు రాశి, ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం కూడా 5. కాబట్టి ఈ యొక్క పరాభనామ సంవత్సరం మార్చి 2026 సంవత్సరం మార్చి 19 తారీఖు నుంచి ఏప్రిల్ 17 తారీఖు 2027 సంవత్సరం వరకు కూడా పరాభనామ సంవత్సరం మనం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ తరుణంలో ఇప్పటివరకు 2025 నుంచి 26 సంవత్సరం వరకు కొనసాగినటువంటి విధాలకు కావచ్చు, విధేతలకు కావచ్చు, పరిస్థితులకు కావచ్చు, ఏదైతే స్ట్రెస్ నుంచి, ఆలోచన నుంచి, జాబు నుంచి వైదొలిగేసినటువంటి భార్యాభర్తల జీవితం కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్లాడుతూ ఉండేటువంటిది ధనుసు రాశి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో రకాలుగా గ్రహాల స్థితిగతులు లేకపోవడం, జాబ్ వచ్చిందంటే ఆ జాబు సరిగా మనం చేస్తామా లేదా, ఎదుటి వాళ్ళు నమ్మితే వాళ్ళు మోసం చేయటం, డబ్బు తీసుకొని ఇవ్వకపోవటం, ఎన్నో రకాల సమస్యల నుంచి కొట్టుమిట్లాడుతూ వచ్చినటువంటి రాశి ఉందయ్యా అంటే ధనుసు రాశి అని చెప్పొచ్చు. వీరు చిన్న విషయానికి కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు. వీరు ఒక మాట మాట్లాడితే 100 మాటలకు సమాధానం, 10 మందికైనా ఒక మాటతో సమాధానం చెప్పగలుగుతారు. అంత కెపాసిటీ ఉండి సూక్ష్మజీవిగా వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎంతదైనా పని చేస్తారు నెమ్మదిగా, వీళ్ళని కంగారట్టకూడదు. ఎవరి ఆలోచనైనా వీరు చేయగలుగుతారు, ఎవరికైనా సలహా ఇవ్వగలుగుతారు. ఎన్నో రకాల నాలెడ్జ్తో ఉంటుంది. 2 రకాల వ్యాపారాలు చేస్తారు, అంటే బిజినెస్ చేస్తారు, ఒక పక్కన జాబ్ చేస్తారు. అన్ని రకాల వనరులు చేసేటువంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఈ లవ్ వాళ్ళని పాతాళ లోకాన్ని తొక్కేస్తుంది. లాస్ట్ 2 సంవత్సరాలుగా 2024, 25, 26, 27 చూస్తే 2024 నుంచి 26 వరకు కూడా చూస్తే 27 మొదటి అధ్యాయం వరకు కూడా ఈ లవ్ అనే ఒక పదము, అమ్మాయిలను అబ్బాయిలను నమ్ముకోవటం, వీటి ద్వారా సర్వం కోల్పోయేసి రోడ్డు మీద పడేటువంటి వ్యవస్థ ఏర్పడింది. కావాలి అంటే వారు ఎందుకు కోల్పోయారనేది నిదానంగా వారు ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తే ఖచ్చితంగా గురువుగారు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఒక స్త్రీ వలన, ఒక పురుషుడి వల్ల మాత్రమే నాశనం అయిపోయారు ఇప్పటివరకు కూడా. దాని నుంచి కూడా ఇంకా బయటికి రాకుండా కొట్టుమిట్లాడుతూ అదే సమస్యలతో ఉన్నట్టు. మంచి జాబ్ వచ్చినా వెళ్ళలేని పరిస్థితి, వ్యాపారంలో అవకాశం వచ్చినా చేయలేని పరిస్థితి, ఆలోచన అంతా ఇటు. ఇంక ఇలాంటి వాళ్ళకి చెడు క్రియలు కూడా జరుగుతుంటాయి. అలా నష్టపోయి వీరికి చాలా బాధ్యతలు ఉంటాయండి, కుటుంబ వ్యవహారాలు, కుటుంబంలో బాధ్యతలు. ఇక ఈ ధనుసు రాశిని ముఖ్యంగా చూడాలంటే కనుక అన్నలుగా పుట్టినా, తమ్ముడుగా పుట్టినా, భర్తగా పుట్టినా, భార్యగా పుట్టినా, పెద్దలుగా పుట్టినా, పిల్లలుగా పుట్టినా కూడా బాధ్యత తీసుకుంటారు. ఇంట్లో ఎలాంటి సమస్య వచ్చినా వీరి నుంచే కావాలి. ఆ స్ట్రెస్ అంతా కూడా వీరు పడుతూ ఉంటారు. ఇదో సమస్య, లవ్ ఇదొక సమస్య. ఇక నష్టపోవటం, ఏం చేయలేక నష్టపోవటం ఇదో సమస్య. అయితే ఎవరైనా మాట అంటే పడరు, ఇదొక సమస్య. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మంచివే, కానీ వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి గ్రహాలు సరైనటువంటి అవగాహన లేకపోవడం, గ్రహాల యొక్క స్థితిగతి సరిగా లేకపోవడం వల్ల నష్టం కోల్పోయినారు. ఇలాంటి ధనుసు రాశి వారికి ఈ 2026 సంవత్సరం మార్చి 19 నుంచి 2027 సంవత్సరం ఏప్రిల్ 17 తారీఖు వరకు కూడా కొంతమేర మొదటి అధ్యయనంగా 6 మాసాలు మనం చూసుకున్నట్టయితే కనుక బాగుంది అని చెప్పొచ్చు. కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు, ఫైనాన్షియల్ సెటిల్ అవ్వడం విషయాలు, భార్యాభర్తల వచ్చిన ఎడబాటు విషయాలు, లవ్ మ్యారేజెస్ మూర్ఖంగా మొండి తత్వంతో ఇదే అవకాశం ఇంక రాకుండా పిల్లనివ్వరు, పెళ్లి చేయరు, పిల్లవాడినివ్వరు, పెళ్లి చేయరు, నాకు ఎవరు చూసేవాళ్ళు లేరు, జాబ్ లేదు, వచ్చిందే అవకాశంగా ఇడ్లీ పొట్ట దొరికినట్టుగా అది వేసుకొని పోతే కనుక చివరికి స్ట్రెస్ అయ్యేసి ఇబ్బంది పడేది మీరే. కాబట్టి అవన్నీ కూడా కొంతమేర ఆ ఇబ్బంది నుంచి తొలుక్కుంటూ 6 మాసాలు అయితే ఒక కొలిక్కి వస్తారు. దీనికి కావాల్సింది ఓర్పు, సహనం, సహజ గుణం. మరొకటి
మానవ గ్రహాన్ని నమ్మకుండా వీరి ప్రయత్నం వీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికైనా సరే చెప్పుడు మాటలు వినకుండా, సలహాలు తీసుకోకుండా, వీరికి మన ఇంటికి మనసుకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితంలో మళ్ళీ నా రాశి, నా నక్షత్రం, దశ అంతర్దశలే కాకుండా నేను కూడా ఒకరిని ఉన్నాను అని గుర్తింపు అయితే వస్తుంది. ఇద్దరికి కూడా, భార్యాభర్తలు ఇద్దరికే కాదు, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఇకపోతే మోసం, విపరీతంగా మోసపోవటం. నమ్ముతారు, నమ్మించి గొంతుకు వస్తారు. గొంతుకొడి అంటే చంపేసి బుట్టలు పెట్టడం కాదులే అండి, మామూలుగా తడిగుడ్డతో గొంతుకు వస్తారంటారు. అట్లాంటి సామెతల్లో మనకి నమ్మించి గొంతుకు వస్తారు. అలాంటి నమ్మడం వలన నష్టపోతారు. ఇవన్నీ కూడా మనము చూస్తున్నారు. ఇన్ని రకాల అనుభవాలతో మనిషిని నమ్మాలంటే ఇక అవుతుందా? నమ్ముతారా? నమ్మరు. ఇంకోటి, వీళ్ళ దగ్గర ఉన్న గుణం ఒకటి ఉందండి. ఏమిటి తెలుసా? అది వాళ్ళ అదృష్టం అని చెప్పొచ్చు. ఒక్కో సమయంలో నష్టపోతున్నారు. ఒక్కసారి ఒక మనిషి దగ్గర ఏదైనా చెడింది అంటే వారు ఇబ్బందులో ఉన్నా, వారు సస్తున్నా వీరు వెళ్ళరు, మాట్లాడరు. అదొక్కటి వీళ్ళలో ఉన్నటువంటి ప్లస్ మైనస్. ఒకందుకు ప్లస్, ఇప్పుడు మైనస్. ఇప్పుడు ఈ 2026 మార్చి 19 నుంచి ప్లస్. అది ఆ ఒక్క గుణంతో వీరు జీవితంలో మళ్ళీ ఎవరితో ఎలాంటి రిలేషన్ కానీ, ఎవరితో ఎలాంటి ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు కానీ, ఎవరితో ఎలాంటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ చేయరు. వీరి ఆలోచన, వీరి తత్వం, వీరి మనుషులు, వీరి కుటుంబ సభ్యులు, వీరి బాధ్యత ఇదే చేస్తారు. ఎందుకంటే అనుభవాలు జరిగినాయి కదా. ఇవన్నీ అనుభవాలతో చేస్తున్నప్పుడు ఇక గ్రహాలు కూడా ఏం చేస్తాయండి? గ్రహాలు ఏమీ చేయవు. గ్రహాల యొక్క స్థితిగతులు ఏం చేస్తాయి? గ్రహము మనిషికి భయపడుతుంది. ఆ గ్రహానికి మనం భయపడ్డామా అంటే మనం గ్రహాలకు లొంగిపోతూనే ఉంటాం. కాబట్టి వీరు ఆలోచన, సహనం, ఓర్పు, నిజాయితీ, నీతి వీటన్నిటికీ మూలం ఆధారంగా ఉండేటువంటి ఎవరు ఉన్నారంటే ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఉంటారు. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అంటారు. అలా నడిచేదానికి ప్రయత్నం చేసేదే ఈ యొక్క రాశి వాళ్ళు. కాబట్టి వారికి 2026-2027 సంవత్సరంలో అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. దాన్ని మాత్రం చవి చూడాలి కానీ, అందిపుచ్చుకోవాలి కానీ మనం చేయి జాచుకోకూడదు. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాలు ఎలా వస్తాయి తెలుసా అండి? గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బీఈడి జాబ్స్, అలానే విదేశాల్లో ఎక్కడో అవకాశాలు. ఎప్పుడో నీకు ఎవరో 10 సంవత్సరాల క్రితం నీతో కలిసి చదువుకుని ఉంటాడు, ఎక్కడో దగ్గర హాయ్ చెప్తూ బాయ్ చెప్పి ఉంటారు, నువ్వు తినే దాంట్లో ముద్ద పెట్టి ఉంటావు, వారు ఈరోజు నీకు సాయం చేస్తారు. అలాంటి వారు సాయం చేస్తారు. అంతేగాని నీకు ఏదో చేశాను, ఎవరికో చేశాను, దాన ధర్మాలు చేశాను బాధపడే అవసరం లేదు. మీరు చేసినటువంటి ప్రతి పుణ్యకార్యం కూడా ఏదో దానికి పనికొస్తుంది. ఇక్కడ మీకు పూర్వీకుల దోషాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక కాలసర్ప దోషం, కుజుదోషం బాగా ఉంటుంది. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ బాగా ఉండేసి ఆరోగ్యం కూడా స్ట్రెస్ బాగా అయ్యేదానికి బాగా కనిపిస్తుంది. కాబట్టి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మొదటి అధ్యాయం 6 మాసాలు కూడా. అది కూడా కారణం ఏంటంటే మీ ఆలోచన విధానం, సరైన సమయానికి తినకపోవడం, స్ట్రెస్ అవ్వడం. వీరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ధనుసు రాశి వారు. కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లం, హాస్మా లాంటివి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాళ్ళు పరిగెత్తాలన్నా, నడవాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు ఎక్కువ శాతం. బ్లడ్ రిలేటెడ్గా, లేకపోతే ఫైల్స్ గాను ఇలాంటి సమస్యలు అయితే ఎక్కువగా కొట్టుమిట్లాడుతూ ఉంటారు. బ్లడ్ రిలేటెడ్గా, స్కిన్ రిలేటెడ్ బాగా ఉంటుంది వీరికి. కాబట్టి ఎక్కువగా కష్టపడకుండా సంపాదించే విధంగాను, అందుకే వీరు 1కి 2 చేస్తారు. అది ఏంటంటే కూర్చొని చేసేటువంటివే చేస్తారు. షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఎవరితో పాలు పంచుకోరు విషయాలని. వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు, కానీ మోసపోతుంటారు. అదే కదా వీరు అనుకుంటారు అందరికీ, ఎంత పిస్తున్నారు అండి, రూపాయి కూడబెట్టుకుంటారు అంటారు. ఆ కూడబెట్టింది కాస్త ఒకేసారి పెడతారు ఎవరికి, నష్టపోతారు, మోసపోతారు. అట్లా రోడ్డు మీద పడిపోతుంటారు అన్నమాట. ఇక ఈ 2026-2027 అయితే కుటుంబ సభ్యులకే వీరు ప్రేమిస్తారు, కుటుంబ సభ్యుల్ని ఆరాధిస్తారు, కుటుంబ సభ్యులు ఉంటే చాలు అనుకుంటారు. అది వీరికి కలిసి వచ్చే కాలం అవుతుంది. గ్రహాల యొక్క స్థితిగతులు కాదు, మన మైండ్ మనసు మారితే కలిసి వస్తుంది. కాబట్టి ఈ గ్రహాలు వీరికి ఈ సంవత్సరం అయితే కనుక, ఒకటి శుక్రుడు బాగా యోగిస్తున్నాడు. కాబట్టి వచ్చేటువంటి భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, మంచి అన్యోన్యత పెరుగుతుంది. ఇంతకుముందే పెళ్ళి అయి ఉంటే కూడా ఒకటి దగ్గరగా ఉండడం కానీ, లేకపోతే ఆ సంబంధం విడదీయటం కానీ అయ్యి మళ్ళీ ఒక మంచి సంసారం దొరికేటటువంటిది అయితే బాగా కనిపిస్తుంది. ఆ ద్వారా ఆదాయం కూడా వీరికి లభ్యపడుతూ ఉంటుంది. అదొకటైతే వీరికి వనరని చెప్పొచ్చు. మరొకటి, వీరు అనుకునేటువంటి వ్యాపారం వృద్ధిలోకి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి వీరు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. బంగారం లాంటి, గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారం వీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. పూజ సామాగ్రి లాంటివి కూడా వీరు చేసుకోవచ్చు. ఇక జాబు ప్రకారంగా అయితే బ్యాంకింగ్ సెక్టర్ అయితే వీరికి అద్భుతంగా కనిపిస్తుందండి.
బ్యాంకింగ్లో కనుక జాబ్ వస్తే వీరికి ఇంక తిరిగి ఉండదు. మాస్టర్స్ గానో, టీచర్స్ గానో, ప్రిన్సిపాల్ గానో కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇన్స్టిట్యూట్స్ నిర్మించవచ్చు, కాలేజీలు నిర్మించవచ్చు. ఇలాంటి ఏది ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఇక రాజకీయ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. సినీ రంగం కూడా వీరికి పర్వాలేదు, ఒక మోస్తారుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. గురుగారు, మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పి మనం చర్చించుకుంటున్నాం. సో కొంతమంది ఉంటారు, గురుగారు మీరు ఎంత బాగా చెప్తున్నప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము, అందరూ బాగుందంటున్నారు కానీ మా జీవితం ఏం మారట్లేదు అని చెప్పి ఒక భావనలో కొంతమంది ఉంటారు. అలాగే ఇప్పుడు నరఘోష కావచ్చు, నరదిష్టి కావచ్చు, దీని బారిన పడిన వాళ్ళు ఉంటారు. అలాగే అభివృద్ధి ఉన్నా కూడా కొంతమంది వాళ్ళ ఎదుగుదలను తట్టుకోలేక వాళ్ళ మీదే ఎవరో దగ్గరికి వెళ్ళి చెడు క్రియలు చేయించటము. అలాగే భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో చిచ్చు పెట్టి వాళ్ళని అవతల పక్క లాక్కోవడము, అష్టదిగ్బంధనలపై కొంతమంది ఉంటారు. మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి గురుగారు? ఇక్కడ మనం ఆలోచించినట్టయితే అండి, ఇక్కడ ఎలా ఉంటుందండి వ్యవస్థ, గ్రహాల యొక్క మార్పు, గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారం, దీంతోపాటు దశాంతర దశలు, అలానే దోషాలు, ప్రకృతి దోషాలు, వికృతి దోషాలు, అలానే గ్రహ దోషాలు, వీటితో పాటు చాలా ఉంటాయి అన్నట్టు. ఇవన్నిటితో పాటు ఇవన్నీ కూడా శాంతి పలికేదానికి కొన్ని దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు ఎన్నో చేస్తే గ్రహాలు శాంతిస్తాయి. గ్రహాల శాంతి ఇస్తే ప్రకృతి దోషాలను శాంతిస్తాయి. అంటే ప్రకృతి నుంచి వచ్చే దోషాలు ఏమిటంటే పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, వీటితో పాటు కలయిక దోషాలు ఉంటాయి. కొన్ని కలయిక దోషాలు ఏంటంటే పితృదోషాలు, ప్రకృతి నుంచి దోషాలు, రోగానికి నొప్పికి వస్తుంటాయి, వాత, పిత్త, కఫం, ఈ దోషాలు ప్రకృతి నుంచి వస్తూ ఉంటాయి. ఈ దోషాలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంటుంది. కానీ కొన్ని ఉంటాయి, ఎదుటి వాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు, మనం ఏది చేసిన తట్టుకోలేనటువంటి వారు, మనం ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి వారు, వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, పడుతూ ఉంటారు. గడ్డి వామ్యం కుక్క తను తినదు, ఎదుటి వాళ్ళని తినేది, అంతే కదా. కాబట్టి మనం ఎదుగుతూ ఉంటే ఓర్చుకునే తత్వం, మంచి జీవితం ఉంటుంది. ఈ జీవితంలో ఏమవుద్దంటే భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, తల్లి, తండ్రి, అత్తమామ, ఇలా ఉంటుంది ఒక ఫ్యామిలీ. ఒకడు వస్తాడు, ఈ భార్య మీద, భర్త మీద కన్నేస్తారు, లేదా పిల్లలు పెద్ద అంటే పిల్లల మీద కన్నేస్తారు. ఇక వాళ్ళ జీవితంలో కళ్ళలో నిప్పులు పోసుకొని ఆ కుటుంబం మీద ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ కుటుంబం చిల్లా చెదరైపోతుంది, ఇబ్బంది పడతారు, చెట్టుకోలు కొట్టుకోలేతారు, నాశనం అయిపోతారు. వీరికి అర్థం కాదు, ఎందుకంటే వీరు మంచిగా బతుకుతున్నారు, వీరికి తెలియదు ఇలా జరుగుతాయని. ఇవన్నీ గ్రహాలన్నీ ఉండవు. ఇప్పుడు వారు ఏం చేస్తారంటే బాగాలేదనగానే ఏదో గురువుగారి దగ్గరికి వెళ్ళి నా జాతకం బాగాలేదేమో అంటే వారికి ఆలోచన కూడా రాదు. ఆ ఫ్యామిలీకి ఇలాంటి జరుగుతాయా అనేది తెలియదు, అలాగా బలైపోతూ ఉంటారు. చివరికి వాళ్ళు తెలుసుకునేటప్పటికీ జేబులన్నీ ఖాళీ అయిపోతాయి, అప్పులు తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు, గురువులకి బలైపోతూ ఉంటారు. చివరికి కానీ తెలియదు, అయ్యో మా ఆవిడకి హిప్నటైజం జరిగిందా, మా ఆయనకి ముందు పెట్టేశారా, మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయారండి, వశీకరణ జరిగిపోయింది, ఎప్పటికో తెలుస్తాయి. అంటే వాటికి మీనింగ్ కూడా తెలియనటువంటి పదాలు ఇవన్నీ. ఇలా దేనికి జరుగుతుందంటే వ్యవస్థ బాగల, మానవ గ్రహం అనేది కరెక్ట్గా లేదు. ఈరోజు నా దగ్గర 12 నుంచి 15,000 మంది కస్టమర్స్ కూడా ఇలాంటి బాధ దాదాపు 50% మంది పడుతూ ఉన్నారు. సుఖంగా పెళ్లి చేసుకొని జీవనం సాగించుకోలేరు, పిల్లల్ని కానీ సరిగినటువంటి లేని పరిస్థితి, వాళ్ళ మీద నమ్మకంతో వదిలేస్తున్నారు. పిల్లలు తప్పు కాదది, ఎదుటి వాళ్ళు వీళ్ళ మీద చేయించి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు. అంటే ఎటువంటి క్రియలు అంటారు. కానీ మనుషులకు కూడా మంచి చేయండి. 10 రూపాయలు తీసుకుంటే 1 రూపాయి కన్నా విలువ ఉండాలి, లేకపోతే కనుక ఆ వ్యవస్థ పనికిరాంది, ఎక్కువ రోజులు మార్కెట్లో ఉండలేం మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి సంవత్సరం మారుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నది ఏంది అంటే కనుక ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ వరకే, కొలీగ్స్ ఉంటే కొలీగ్స్ వరకే, బయట తెలిసిన వాళ్ళు బయట తెలిసిన వాళ్ళ వరకే, బంధుమిత్రులు ఉంటే బంధుమిత్రుల వరకే. చివరికి కలిసి వచ్చేది నీతో పాటు ఉండేది నీ తల్లిదండ్రి, నీతో పాటు ఉండేది నీ షాడో కాదు, నీ తల్లిదండ్రులు ఉంటారు, నీ తల్లిదండ్రులతో పాటు నీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, వారితో పాటు నీకు వచ్చినటువంటి భార్య, భర్త, పిల్లలు, అత్తయ్య, మావయ్య, ఇదే రిలేషన్. అంతే మించి పెంచుకోవద్దు, పేరెంటాలు పెట్టుకునే వద్దు. ఈ బంధాన్ని జాగ్రత్తగా విలువలు కాపాడుకుంటూ వెళ్ళాలి. ప్రతి వాళ్ళ మీద దృష్టి పెట్టుకోవాలి, జాగ్రత్తగా నచ్చ చెప్పుకుంటూ వెళ్తే
ఆటోమేటిక్గా మనకు మంచి జరుగుతుంది. అలానే మనకి ఏంటంటే కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ, ఇక మన విషయంగా వస్తే అందరికీ తెలిసిన విషయమే, మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. అవి ప్రతి ఒక్కరు మన దగ్గరికి రాలేని పరిస్థితి. అలానే మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపించేందుకైతే మన దగ్గర వస్తువులు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా అయితే కనుక ఒక రింగు, వారికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈ యొక్క రింగుకి వెనక పక్కన యంత్రాలు వేస్తాం, ఒక 3. ఒకటి మన మీద ఏదైనా చెడు క్రియ జరిగినా తీసేసే విధంగా, దాంట్లో అదే పోయేలాగా. ఒకటి మన మీద చెడు క్రియ చేపించినా రాకుండా, మరొకటి జీవితంలో ఎలా కావాలంటే అలా ఎదిగే విధంగా ఇలాంటి యంత్రాలు మనం వేసి ఇదే ఉంగరాలు మనం ఇస్తూ ఉన్నాం. ఈ ఉంగరాలే కాకుండా మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని సరసమైనటువంటి ధరల్లోనే ప్రజల వద్దకి, అంటే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఈ యొక్క అదృష్టాన్ని వారు సద్వినియోగం చేసుకోవచ్చు ఎవరైనా. దీంతో పాటు మనము, మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రేక్షకులందరికీ కూడా, మనము ఇలాంటి క్రియలు చేయం. అలాంటి క్రియలతో బాధపడే వారికి మనం ఉపశమనం ఇస్తాం. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా సంప్రదిస్తే, డబ్బులు ఉన్నాయా లేదా తర్వాత విషయం, డబ్బు జీవితం కాదు, వారికి సరైనటువంటి పరిష్కార మార్గం అయితే మాత్రం చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎన్నో వేల మంది వచ్చి నయం పొందుతున్నారు. కాబట్టి ఎవరైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే సంప్రదించవచ్చు. ఎందుకంటే జీవితం ఒక్కసారే వస్తుందండి. జీవితం పోయింది అంటే మాత్రం మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ విలువలు కాపాడదాం, జీవితంలో కాపాడదాం, సనాతన ధర్మాన్ని నిలబెడదాం. ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వీరికి సానుకూలంగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ గ్రహాలు అన్నిటికన్నా కూడా రవి గ్రహం వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఎవరైనా స్టోన్ పెట్టుకోవాలనుకుంటే కనుక కెంపు స్టోను 2 నుంచి 2.5 క్యారెట్లు స్త్రీలు, 2.5 నుంచి 3 క్యారెట్లు పురుషుడు పెట్టుకోవచ్చు. ఇంకా వారి పర్సనల్ హరోస్కోప్ చూసుకుంటే ఇంకా కొంచెం గుప్తంగా తెలుసుకోవచ్చు. ఇక ఈ మొదటి అధ్యాయంలో ఈ కష్టాలు పడితే రెండో అధ్యాయానికి వచ్చినప్పుడు నిలదొక్కుంటారండి. నిలదొక్కొని ఎదుటి వారికి సలహాలు ఇచ్చే స్థాయికి మళ్ళీ వెళ్తారు. అరే ధనుసు రాశి వాళ్ళంటే ఇలా ఉంటారా అనిపించే స్థాయికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ధనుసు రాశి వాళ్ళకి పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా ఆదాయ వనరులు సృష్టిస్తూ మనకి అన్ని రకాలుగా గౌరవం లభిస్తుంది. 10 మందిలో పిలవడం కానీ, అవార్డ్స్ ఇవ్వడం కానీ, సన్మానం చేయడం కానీ ఇలాంటి వారికి అర్హతగా ఉంటుంది అన్నమాట. కాబట్టి రాజకీయ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి కాన్స్టిట్యున్సీలో కూడా మంచి పేరు ప్రఖ్యాత వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్లీగా వీళ్ళందరూ కూడా రాజకీయ రంగంకి వెళ్ళిపోవచ్చు. కానీ వీరు స్ట్రెస్ అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి. అలాంటి కాకుండా ప్రతి రాజకీయ రంగంలోకి వెళ్ళవచ్చు. అలానే వీరు ప్రతిరోజు కూడా జపం చేసుకోవాలి, రవి జపం చేసుకోవాలి, ఓంకారనామం చదువుకోవాలి, లలిత సహస్రనామం చదువుకోవాలి, హనుమాన్ గుడిలో పూజలు చేసుకుంటే ఈ మొదటి 2 అధ్యాయాలలో వీరు పర్సనల్గా ఇలా చేసుకున్నట్టయితే కనుక ఎలాంటి జాతకం అయినా సరే అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేసుకుంటే కనుక ప్రతిఫలంగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క 2026 మార్చి 19 నుంచి 2027 ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉందండి. అది ఏమిటంటే కనుక పెళ్లి. మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారు ఉంటే వారికి అదృష్టమే చెప్పొచ్చు. ఎందుకంటే వీరు అంత ఈజీగా ఒకళ్ళని నమ్మరు, అంత ఈజీగా మనసియరు, అంత ఈజీగా ఇచ్చారంటే వదలరు. కాబట్టి వీరు చాలా మంచి వ్యక్తులు. ఎక్కడ మాట పడరు, మాట తీసుకోరు, మడిని తిప్పరు. కాబట్టి వీరికి పెళ్ళి అవుతుంది. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే బంధుమిత్రులు అందరూ వదిలేస్తారు, అబ్బా వీళ్ళు చేసుకోరు పెట్టరా బాబు, ఎందుకు తలకాయ నొప్పి అనుకుంటారు. నాది కూడా ధనుసు రాశి మరి. అవునా? అయితే మీది కూడా కావచ్చు అది పెళ్లి. అయితే 22 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అయితే ఖచ్చితంగా అవుతుందండి. మరి మీకు మొన్న ప్లస్ అయితే ఓకే, మీరు చూస్తుంటేనే 18 లాగా ఉంది కదా. అయితే మంచి యోగాలు అయితే వీరికి లభ్యపడతా ఉంటాయి. ఈ లభ్యపడినటువంటి తరుణంలో మీకు కూడా పెళ్లి యోచన ఉంది. మంచి అమ్మాయి దొరకాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవతల్ని కొలుద్దాం, నవగ్రహాలని ప్రార్థిద్దాం. ఖచ్చితంగా ఏదైనా దోషం ఉంటే పరిహారం చేసుకుంటే పెళ్లి అనేది ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి ఖచ్చితంగా చవి చూస్తారు. ఖచ్చితంగా పెళ్ళి అయితే అవుతుంది. స్ట్రెస్ నుంచి బయటపడేదానికైతే ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది కూడా. 2వ అధ్యాయం చేసుకుంటే ఇంకా కలిసి వస్తుంది. అంటే ఆగస్టు తర్వాత పెళ్లి చేసుకునే యోగ్యత ఉంటే కనుక అప్పుడు పెళ్లి గడిలు 22 సంవత్సరాలు దాటిన వారికి మంచి యోగ్యత లభ్యపడుతుంది. గ్రహాల నుంచి స్థితిగతులు కూడా వీరికి చాలా బాగుంటాయి. అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక వీరికి అన్ని రకాల స్ట్రెస్ నుంచి పోయేదానికైతే కనుక వీరికి కొన్ని రకాలుగా చూసుకున్నట్టయితే కనుక వీరు హనుమాన్ మందిరంలో ఎప్పుడైనా ఒకసారి హోమంగా చేయించవచ్చు. అలానే శక్తి హోమం ఉంటుంది, యజ్ఞం చేస్తారు. అలానే శక్తి హోమం ఉంటుంది, కన్యాపస్పత్ర హోమం ఉంటుంది, అలానే చండీ హోమం ఉంటుంది, అలానే మనకి సుబ్రహ్మణ్య హోమం ఉంటుంది, అలానే లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది. ఇలాంటి ఏదైనా హోమం చేయించుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. అలానే సత్యనారాయణ స్వామి వారి వ్రతం వచ్చుకుంటే వీరికి అద్భుతంగా కలిసి వస్తుందండి. ఎంత అద్భుతంగా అంటే గ్రహాలన్నీ కూడా ఇలాగా చలికాలంలో మనము రగ్గడు కప్పుకొని పడుకుంటాం చూసారా, ములుగుతుంటారు ముసలి వాళ్ళు అని, అలా మూలుక్కుంటాయి అన్నమాట. ఈ గ్రహాలన్నీ కూడా వద్దు బాబు మేము రాము, వద్దు బాబు మేము రాము అనుకునే విధంగా ఉంటాయి కనుక
ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకుంటే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి బాగా కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి నోచుకోవచ్చు. ఇది బుధవారం శనివారం అయితే ఇంకా అద్భుతం. పెళ్ళి అయినట్టుగా సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుంటే ఖచ్చితంగా వీరికి పెళ్ళి అయినట్టుగా. కాబట్టి పెళ్లికి ముందు కూడా నోచుకోండి, పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ నోచుకోవచ్చు. ఇది మీకు కూడా మనకి వస్తుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం బుధవారం శనివారం అద్భుతంగా ఉంటుంది. మూడోది సోమవారం కూడా వీరికి బాగుంటుంది. ఇక వీరికి ధనుసు రాశికి నెంబర్ వచ్చేసి 7, 5. ఈ 2 నెంబర్లు వీరికి లైఫ్ లాంగ్ కూడా బాగుంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ 2 నెంబర్లు అద్భుతంగా కలిసి వస్తాయి. కానీ ఈ 2027, 2026, 2027 సంవత్సరంలో మొత్తం ఈ యొక్క ఏదైతే పరకరనామ సంవత్సరం ఉందో ఈ సంవత్సరం మాత్రం స్టాచ్యూగా నిలబడేటువంటి ఉంటుంది. గ్రీన్ పెన్ పెట్టుకుని తిరగండి. ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ జాబ్లో రాకపోయినా గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసే అదృష్టం మీకు ఖచ్చితంగా రాబోతుంది. కాబట్టి మీరు కూడా గ్రీన్ పెన్ పెట్టుకోండి. ఈ మధ్యన ఇంతకుముందు మా పిల్లలప్పుడు వాడేవాళ్ళం. మేము చదువుకున్నప్పుడు 4-5 రీఫిల్స్ ఒకే పెన్లో ఉండేవి. ఈ మధ్య చూశాను, మళ్ళీ దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో వచ్చినాయి. 10 బాల్స్ పెట్టి ఒకటే పెన్ ఉంటుందన్నమాట. అది పెట్టుకోండి, ఎప్పుడైనా మంచిది అది. సో గ్రీన్ పెన్ అనేది ఎక్కువ వాడండి ఎప్పుడైనా మీరు సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. ఇకపోతే అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది. కాకపోతే నరదిష్టి రాకుండా చూసుకోండి. మానవ గ్రహాన్ని నమ్మకుండా ఉండండి. ప్రతి రాశి వారికి చెప్పేది ఒకటే, ఏ గ్రహాన్నైనా మనం శాంతి చేయొచ్చు, ఏ గ్రహం బాగలేకపోయినా శాంతి చేయొచ్చు. కానీ మానవ గ్రహం ఉంటుంది చూసారా, ఈ గ్రహానికి ఎన్ని రకాలుగా నిలువెత్తు బంగారం ఇచ్చినా సరే సాటిస్ఫై అవ్వరు. కాబట్టి మానవ గ్రహంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం ప్రతి రాశి వారికి వర్తిస్తుంది. అది కాబట్టి ఇక పెళ్లి చేసుకోవడానికి యోగ్యత ఉంటుంది. ఇక అబ్బాయిలు అంటే పురుషులైతే కనుక పడమటి దిక్కు నుంచి కానీ ఉత్తర దిక్కు నుంచి కానీ వచ్చే సంబంధం ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇక అమ్మాయిలైతే కనుక పడమటి దిక్కు నుంచి అలానే దక్షిణ దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే మాత్రం వారి నుంచి ఆదాయం వస్తుంది. వారి జాతకం నుంచి వీళ్ళకి కలిసి వస్తుంది, యోగ్యత ఉంటుంది. కాబట్టి వీరు అన్ని రకాలు కూడా బాగుంటుంది. ఇకపోతే వీరికి ఈ కలర్స్ కూడా వీరికి కాఫీ కలర్ బాగుంటుంది, అలానే టమాటో కలర్ బాగుంటుంది, ఆరెంజ్ కలర్ ఇంకా బాగుంటుంది వీరికి, అంటే కలిసి వస్తుంది. ఈ కలర్స్ వీరు లైఫ్ లాంగ్ కూడా పెట్టుకునే దానికన్నా ఈ సంవత్సరం అయితే ఇంకా బాగుంటుంది. వైట్ కూడా వీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక వీరు ప్రతిరోజు కూడా లేదా 3 రోజులకు ఒక్కసారైనా సరే చంద్రుడు మారేదానికి రాశి నుంచి మరో రాశికి రావడానికి 2.5 రోజుల నుంచి 3 రోజులు పడుతుంది. ఈ చంద్రుడు మారినప్పుడు ప్రతిసారి చూసుకోలేరు. కాబట్టి 3 రోజులు గ్యాప్ అనేది వ్యవధి ఇవ్వాలి. ఈ వ్యవధి ఇచ్చేసి ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ కానీ లేదా తెల్ల ఆవాలు ఒక చిటికెడు కానీ లేదంటే పటిక, మన ఇంటికి కట్టిన పటిక కానీ, ఈ మూటిలో ఏదో ఒకటి తీసుకొని మనం క్లాక్ వైజ్ గా తల చుట్టూ తిప్పేసి ఎక్కడైనా పొదట్లో ఉన్నట్టు చెట్లు కానీ పాడేడు నీటిలో కానీ వేయాలి. ఇక ఇది చేస్తే నరదిష్టి, నరఘోష, శత్రుభయం, పితృదోషాలు కూడా కొంతమేర తొలగిపోయేదానికి సంవత్సరం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండేదానికి వాతావరణం లభ్యపడుతుంది. నిద్ర పట్టకపోతే కనుక 2 లవంగాలు కానీ లేదా కనుక గసగసాలు ఉంటాయి, గసగసాలు లైట్గా ద్వారగా వేపేసి పౌడర్ చేసుకొని వేడి పాలలో వేసుకొని తాగితే ఒక స్పూను గసగసాలు, మనకి జాజికాయ పౌడర్, ఈ 2 కూడా వేసుకొని గడిపి తింటే కనుక ఆరోగ్య సమస్యలు కూడా బాగుంటుంది. అంటే ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే గ్రహాన్ని దోషానికి కూడా ఈ గసగసాలు వచ్చేసి శుక్రుడు, జాజికాయ వచ్చేసి రాహువుతో కూడినటువంటి శుక్రుడు. కాబట్టి ఈ 2 దోషాలు కూడా మీకు తొలగిపోతాయి. కాబట్టి ఈ పరిహారం ఉంటుంది. ఇది చేసుకుంటే మీకు ఆరోగ్య సమస్యలు కూడా నెరవేరుతుంది సంవత్సరం మొత్తం కూడా. ఇక చివరిగా మీకు వచ్చేసి సత్యనారాయణ స్వామిని పూజించుకోవడం, ఆరాధించుకోవడం చాలా మంచి జరుగుతుంది. అంటే విష్ణుమూర్తి అన్నట్టు, విష్ణుమూర్తికి పులిహోర సమర్పించుకుంటే కూడా, బఠానీలు గుగ్గిళ్ళు సమర్పించుకుంటే కూడా సంవత్సరం మొత్తం కూడా మీకు అన్ని రకాల సానుకూలపడే వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా ఈ రాశి వారికి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి వైదొలిగేసి జీవితం అంటే ఇది పూలపాన్ పోటే కాదు, ముళ్ళపాన్పు కాదు, జీవితం అంటే సమానత్వంతో ఉండేటువంటి వ్యవస్థ అని చెప్పేసి అని ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి మార్గాలు కూడా వెతికేలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్తే ధనుస్సు రాశి వాళ్ళు కూడా ఈ 2026 మార్చి నుంచి 2027 ఏప్రిల్ వరకు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక అప్పుడు నిలదొక్కున్నారంటే రానున్న తరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఆ చెట్టు కింద ఎన్నో వృక్షాల కింద మొక్కలు మొలుస్తాయి, కాయలు కాస్తాయి, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఇక వీరు నాటవలసినటువంటి చెట్టు వేప చెట్టు ఎక్కడైనా సరే, రోడ్డుకి విరువైపులైనా, పొలాలైనా, గట్టర్లైనా ఎక్కడైనా సరే వేప చెట్టు ఒకటి నాటితే చాలు. అలానే 3 మాసాలకు 6 మాసాలకు ఒక చెట్టు నాటితే ఈ సంవత్సరంలో వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతుంది. కాబట్టి ఈ చెట్లు నాటితే సరిపోతుంది. ఓకే, ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురు.